హలో, హాయ్ అండి. వెల్కమ్ టు నందు కిచెన్. ఈరోజు పండు మిరపకాయ పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు పండు మిరపకాయలను తీసుకొని బాగా కడిగి తడి అనేది లేకుండా చేసుకొని కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక హాఫ్ కేజీకి ఒక 200 గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకొని ఈ విధంగా మిక్సీలో వేసుకొని ఒక పావు కప్పు వరకు సాల్ట్ కూడా వేసుకొని గ్రైండర్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండర్ చేసుకున్న చింతపండు సాల్ట్ దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలను కూడా అందులో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే 10 నుండి 12 వరకు వెల్లుల్లి రెబ్బలను వేసుకొని గ్రైండ్ చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకొని సపరేట్ చేసుకొని 24 అవర్స్ వరకు మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. 24 అవర్స్ తర్వాత అందులో కొద్దిగా ఆవ పొడి, అలాగే మెంతి పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోవాలి. తాలింపు కోసము ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు వరకు ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, అలాగే ముందుగా దంచి పెట్టి వెల్లుల్లిని, అలాగే ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, చివరగా కొద్దిగా పసుపు వేసుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పండు మిరపకాయ పచ్చడిని కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పండు మిర్చి పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.